శ్రీ సరే. సాయి సచరితము 4వ అధ్యాయము భగవద్గీత చతుర్థాధ్యాయమున 4వది 7-8 శ్లోకమందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చాను. 4 ధర్మమును నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించాను. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు? అధర్మము ధర్మం నశించినప్పుడు నేను సంభవామి యుగే యుగే అంటాడు చూడండి. నేను ఉద్భవిస్తా అంటాడు. సన్మార్గ సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించుదు. నేను ప్రతి యుగమున కూడా ధర్మం కోసము అవతరిస్తా అని చెప్పారు. ఇది భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యం నిర్వర్తించెదరు. ఇలాగే అధర్మము ప్రబలినప్పుడు యోగులు వచ్చి ఇట్లా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? కృష్ణ భగవానుడు సాయిబాబా వీళ్ళంతా పెద్ద యోగులు కదా. ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవింపక అవమానించినప్పుడు, ఎవరును బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడని అనుకొనుచున్నప్పుడు, జనులు ఆహారంలు మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయుచున్నప్పుడు, వేరు వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధన ధారా సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్షంను మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గంలో పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. ఇవన్నీ సరి అయిన మార్గంలో దారి తప్పినప్పుడు అప్పుడు ఈ యోగులు ఉద్భవిస్తారని చెప్తున్నారు. వారు దీపపు స్తంభం వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గంను సత్ప్రవర్తనను నిర్దేశించేదారు. వాళ్ళు వచ్చి మనకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినట్టుగా ఉపదేశిస్తారు. ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జనాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి సజంత సాయి సాంవతమాలి రామదాసు మొదలుగుగా గల యోగులను తదితరులను వేరు వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గము చూపిరి. పైన నేను చదివిన యోగులందరూ వాళ్ళు ఉద్భవించి మనకు సన్మార్గాన్ని చూపినారని చెప్తున్నాడు ఈయన హేమంత్ పాండే. అట్లే సాయిబాబా కూడా సకాలం అందు షిరిడి చేరిది. సాయిబాబా కూడా సకాలంలో షిరిడికి చేరి ఓకే ఓకే పవిత్ర షిరిడి క్షేత్రం అహ్మద్ నగర్ జిల్లాలో గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతమమి. ఏలైన నచట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. ఈయన ఒకతను శ్రీ జ్ఞానేశ్వర్. ఇక్కడ అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి నదికి. చిరిడి గ్రామము అహ్మదానగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడికి పోవాలి. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్ గాం వచ్చును. అచ్చటికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి గొప్పగా పేరుగాంచినది. ఈ షిరిడి పట్టణం కూడా గొప్పగా పేరుగాంచిన పట్టణం. పండరీపురంనకు సమీపంన గల మంగళవేడాయందు భక్తుడగు దామాజీ సజ్జనగడ అందు సమర్థ రామదాస్ నర్సోబాచి వాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామిల వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రం అనర్చారు. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనని షిరిడి ప్రాముఖ్యము వహించినది. ఇది అందరికి తెలుసు. మనకు సాయిబాబా ఎట్టివెట్టియో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు, ఇల్లు వంటి వారు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటి వారు. ఉదార స్వభావులు, సారములోని సారాంశం వంటి వారు. నశించు వస్తువులంద అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారం అందే మునిగి ఉండేటివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అర్థము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము
స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసి మెలిసి ఉండేడి వారు. పాటలు గాంచెడి వారు. పాటలను వినుచుండేడి వారు. కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించుచుండేడి వారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర ఎందుండేడి వారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండేడి వారు. మనం నిద్రించినప్పుడు ఆయన మెలకువతో ఉండేవారు. వారి అంతరంగమందు లోతైన సముద్రం వలె ప్రశాంతం. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోట కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనం తప్పేవారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు, లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడి వారు. ఎల్లప్పుడూ ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండేడు వారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేసేవారు. అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ అలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠా పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను. షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదిరీ, కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణంల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల్లజేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్థానఫలము వారి పాద సేవ వలనే కలుగుచుండేటిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండేటిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా నుండేటిది. వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడి వారు. షిరిడి వారి కేంద్రమైన వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులనన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదములు పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తులు మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడిలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పున్నది గమనిప్పుడు. గౌలీ బువ్వా అభిప్రాయం. 97 సంవత్సరముల వయసు గల గౌలీ బువ్వా అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీక్ వరకు గంగానది ఒడ్డున ఉండేడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగానొక శిష్యును తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనంలకై వచ్చేడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనేడివాడు: మీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. ఎవరు ఈ 95 గౌలీబువ? విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ యందును సంకీర్తనందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండెడి వారు.
ఏడు రాత్రుంబగళ్ళు భగవన్నామ స్మరణ చేయుచుండెడివాడు. దీనిని నామ సప్తాహమందు. బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజును నామ సప్తాహం చేయుమనిది. సప్తాహం ముగియునాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహంను సరిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. ఠాకూర్ నాథ్ యొక్క ఠాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడని అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరును ద్వారకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించుచున్నప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అనెను. నువ్వు చెయ్యి ఇక్కడనే, నీకు ఇక్కడనే విఠలుడు అవతరించునని చెప్తున్నాం. సప్తాహము ముగిసిన పిమ్మట విఠుడు కింది విధంగా దర్శనమిచ్చాను. ఇచ్చేసిండట దర్శనం. స్నానాంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించాను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా ఎద్దకు పోగా తేటతెల్లంగా కాకాను బాబా ఇక అడిగెను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పోరుబోతు వానిని దృఢముగా పట్టుకొను. ఏ మాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవు. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటంల నమ్మువాడు 27:30 విఠోబా చిత్రపటంలను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటం సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యంలో పోలి ఉండేది. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములతో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగర్ల కథ. ఇంకోటి భగవంతుడు క్షీరసాగర్. ఇంకొంచెమే అందులో చదివేస్తుంది. విఠల విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలలో విశదీకరింపబడినది. విఠలరావు కథ అంటే ఇది క్షీరసాగరుని కథ. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురం నాకు నియమంగా యాత్ర చేయుచుండెను. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధంను మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని గప్తి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితివి. వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడికి తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేది అనిది. ప్రయాగ క్షేత్రంలో దాసగన స్థానం. గంగానది యమునా నది కలియు చోటను ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అతడికి వచ్చి స్నానమాడు. దాసగను కూడా ప్రయాగ పోయి అతడ సంగమంలో స్నానం చేయవలనని మనస్సున దలిచాను. నేను కూడా వెళ్దామని ఈయన దాసగను బాబా వద్దకేగి అనుమతించమని. అందుకు బాబా ఇట్లా జవాబిచ్చిరి. అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపు. ఇట్లనునంతలో నన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పద్మములందు శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొమ్మల మీద నుండి గంగా యమున జలములు కాలువలుగా పారాను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రులతో నిండాయి. అతను హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో వెల్లుబెట్టింది. అప్పుడు ఆ కవితావేశము ఆయనలోకి వెల్లుబెట్టింది. ఇంకొకటి బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మను గూర్చి గాని, జన్మ స్థానమును గూర్చి గాని ఎవరికి ఏమీ తెలియదు. ఎందరూ పెక్కుసార్లు ఈ విషయం కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానం గాని సమాచారం గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడి భీమారచి నదీ తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున కమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించారు. 16 ఏళ్లుగానే వేప చెట్టు కింద బాబా అవతరించాడు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాడు. బాబా స్వప్నావస్థ యందు
ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవాడు కాదు. ఆయన మాయను ధన్యను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసల్ది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను. శీతోష్ణములను లెక్కింపగా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు. రాత్రి అందెవరికి భయపడువాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నుడై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని ఎడగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందంగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరింటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చొనివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వామోహము రూపుదాల్చిన అతని గురించి ఎవరికి నేమి తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలుడెవడై యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా ఘనము యొక్క స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచట త్రవ్వమనెను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కిందనొక సందు కనిపించెను. అచట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా నచటనొక భూగృహం కనిపించెను. అందులో భూముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఆ బాలుడచట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి నీ విషయం ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానం మరియు వారి సమాధి అచట గలదు. కావున దానిని కాపాడవలెనని చెప్పాను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఊదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా పీల్చుకొనుచు బాబా ప్రేమించువాడు. మహాల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదరు. అదంతా లోపల మూసేసిండ్రు. ఆ గుహలో ఆ సమాధిని చూసినప్పుడు సాష్టాంగ నమస్కారం చేసుకునేవారు. 3 వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటే వాడాయను ఒక పెద్ద వసతి గృహంను కట్టించాను. సాటే వాడాయను ఒక వసతి గృహాన్ని కట్టించాను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాసం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై నుతరాభిముఖముగా కూర్చున్నారు. ఎవరచట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంగా నుండేది. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులకు సిద్ధంగా నుండేది. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయాను. అతట రైలు ప్రమాదంన కాలు కుంటుపడి అది ఎంత ప్రయత్నించనో బాగు కాలేదు. తన స్నేహితుడగు నానా సాహెబ్ చందర్పజ్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909 సంవత్సరంన కాకా షిరిడికి పోయాను. బాబా దర్శన మాత్రంన అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. ఎవరు? ఈ కాకా సాహెబ్. కాలు కుంటితనమున కన్నా తన మనసులోని కుంటితనము తీసివేయుమని బాబాను ప్రార్థించాను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను. 1910 తారీఖున వాడా కట్టుటకు పునాది వేసింది. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దాదాసాహెబ్ కాపాడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికింది. చావడిలో షేజ్ అంటే రాత్రి ఆరతి ప్రారంభమయ్యాను. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం జరిపిరి. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసి అయిన బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాను. అతడు చాలా ద్రవ్యము కొని దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు స్వార్థకమయ్యాను. ఏలైనా బాబా గారి భౌతిక శరీర సమందులో సమాధి చేయబడినది. దీనిని సమాధి మందిరం అందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేడివారు. ఇట్లు 3 వాడాలు అంటే 3 వసతి గృహాలు ఏర్పడినాయి. ఇంతకు ముందిచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను. ఈ మూడిటి కంటే ముందు ఒక వసతి గృహం కూడా లేకుండెను.
అంటే ఇదే ఏమంటారు వీటిని, రూ- రూములు అమ్మా, అవి పెద్ద పెద్దవి అన్నమాట. అంతకు ముందు ముందిచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణ మస్తు. శుభం భవతు. థ్యాంక్ యూ.